ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. అన్నగారు సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యము కొద్ది వాక్యం కూడా ప్రభువు నడిపించిన విధానంలో టైం ప్రకారంగా ముగించుకుందాం. అపోస్తుల కార్యములు ఒక వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 103వ పేజీ, 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇంకొక మాట, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకు పరిచయమైనటువంటి మాట ఇది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనుడైన తండ్రి, నీ పాద సన్నిధిలో ఈ సాయంకాల సమయంలో నీ పాదముల యొద్దకు వస్తున్నాం. అయోగ్యమైన దాసు నన్ను కరుణించండి. నా జీవితంలో ఎలాగ మీరు నన్ను దర్శించారో, సంధించారో, ఒప్పింపజేస్తూ వచ్చినారో, నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ నా అనుదిన జీవితంలో ఎలాగ మీరు నన్ను సంధించిన విషయాలన్నీ తలపోసుకోవటానికి, తెలియపరచడానికి తండ్రి మీ జ్ఞానం అవసరం. సమయానుకూలంగా ప్రభా సహాయం చేయండి, దయ చూపించండి. చేరి వచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మాది ప్రకాశం జిల్లా తెల్లగట్ల అనేటువంటి గ్రామం, పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం ఆ ఏరియాలో తెల్లగట్ల అనేటువంటి కుగ్రామం, చిన్న పల్లెటూరు, చుట్టూ కొండలు, మధ్యలో మా ఊరు ఉండేది. నేను ఒక హిందూ కుటుంబంలో 3వ సంతానముగా జన్మించాను. మా తండ్రి గారి పేరు లక్ష్మయ్య, మా అమ్మగారి పేరు కాశమ్మ. మా తల్లిగారికి 8 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. 3వ సంతానం. నా తర్వాత ఒక చెల్లి, తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు తర్వాత 4 మగపిల్లలు పుట్టి చచ్చిపోయారు. అంటే 9వ రోజు సందు అని చెప్పేసి అప్పుడు ఆ స్నానం చేపించి పడుకోబెట్టగానే వాళ్ళు ఆడుకుంటాడు, అట్లాగనే పిరికిలు బిగించుకొని అలాగనే 4, మా తమ్ముడు తర్వాత 4 మగపిల్లలు అలాగే చనిపోయారు. మా చిన్నప్పుడు మేము యేసు ప్రభు అంటే మాకు తెలియదు. మా ఇంట్లో అందరం కూడా మేము, మా నాన్నగారు ఆయన ఆ తంబుర వాయించేవాడు ఒక మఠంలో ఉండి, అంత భక్తిపరుడు ఆయన. మా పేర్లన్నీ కూడా, నా పేరు వెంకటేశ్వర్లు, మా అన్న పేరు వెంకటేశ్వర్లు, మా తమ్ముడి పేరు శ్రీను మంగం, ఇట్లా. ఎందుకంటే మాకు చాలా ప్రతి శనివారం మా ఇంట్లో నైవేద్యం వండాలా, పలహారం పెట్టాలా, కొబ్బరికాయ, ఇవన్నీ చేసేటువంటి వారు హిందూ సంప్రదాయం ప్రకారం. మాకు ఒక చిన్న ఇంట్లో ఆ పంచలో మొత్తం ఇలాంటి పటాలే ఉండేవి. అలాగ చిన్నప్పుడు అలాంటి భక్తి విధానంలో మేము పెంచబడుతూ వచ్చాము. తర్వాత ఆ తెల్లగట్లనే గ్రామంలోనే 5వ తరగతి వరకు చదువుకున్నాం. తర్వాత 6వ తరగతికి పుల్లల చెరువు అనేటువంటి గ్రామం, మాకు మండల కేంద్రమైనటువంటి ఆ గ్రామానికి 6 నుంచి 10వ తరగతి వరకు అక్కడ చదువుకుంటూ వచ్చాను. తర్వాత 10వ తరగతి తర్వాత 82, 83లో 10th క్లాస్ అయిపోయింది నాది. ఇంటరు ఎర్రగొండపాలెం, అక్కడ ఇంటర్ చదువుకుంటూ వచ్చాను. ఆ చదివినటువంటి ఆ దినాల్లో
మేమందరం హిందువులకు ఒక రూమ్ తీసుకొని కాలేజ్ చదివేటువంటి దినాల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్స్ అందరూ, ఒక అబ్బాయి బ్రాహ్మణుల అబ్బాయి ఉన్నాడు, అలాగే అందరూ హిందువులే. ఒకరోజు ఓ సహోదరుడు యవనస్తుడు కరపత్రికలు తీసుకొని మా రూమ్కి వచ్చారు. వస్తే నేను ఎళ్ళగొడుతూ వచ్చినాను. మేము హిందువులు ఉంటే నువ్వు మా దగ్గరికి కరపత్రికలు తీసుకొస్తావా, వెళ్ళిపో అని చెప్పేసి అంటే, వాళ్ళు ప్రక్క వాళ్ళు తీసుకుంటే ఏముంది నష్టమే అంటే, లేదు అవసరం, మనకు అవసరం లేదు, వెళ్ళిపో అని చేసి బలవంతంగా ఆ కాలేజ్ చదివేటువంటి దినాల్లో ఎల్లగొడుతూ వచ్చినాను. అలాగా చదువుతూ ఎంటర్ అయిపోయింది. 85లో ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోయిన తర్వాత మరి ఇక మా నాన్న చదివించేటువంటి స్తోమత లేదు. చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు, పరిస్థితులు కారణాన్ని బట్టి మా అన్నగారు చనిపోయాడు ఆయన. ఇంకా అందుకని మా నాన్నగారు చదివించేటువంటి స్తోమత లేక వివాహం ఏర్పాటు చేయటానికి ఆ మంగళగిరిలో మరి ఒక అమ్మాయిని చూసి వివాహానికి నిశ్చయం చేశారు. 1986 ఏప్రిల్ 3వ తారీఖున మాకు వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన వచ్చేసి అట్లా, మాకు తెలియదు కదా యేసుప్రభు అంటే. తర్వాత అక్కడే కొద్ది కాలం టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ మా మామగారి ఇంటి దగ్గరే ఉంటూ వచ్చాను కొద్ది కాలం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అయితే ఆ సందర్భంలో ఏమంటే 9th క్లాస్ నుంచి ప్రభువుని నమ్ముకుందని నాకు తెలియదు సంగతి. చర్చికి వెళ్తుంటే చాలా అసహించుకునే, వాళ్ళ ఇంటికి పాస్టర్లు రావటం. మంగళగిరిలో పద్మాసులో జోబు గారు అని ఆయన హెడ్ మాస్టర్ ఉండి పరిచర్య చేసేవాడు. ఆయన రావటం చాలా అసహించుకునేవాడిని. వీళ్ళు ఏంది ఇలాగ తయారైపోయిండు, ఈ క్రైస్తవ పాస్టర్లు ఇట్లా ఇంటికి రావటం ఇది. వాళ్ళు వస్తే నేను బయటికి వెళ్ళిపోయాను చాలా, కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కనుక ఏం చేయలేకపోయాను. అలాగ జరుగుతున్నటువంటి సందర్భాల్లో మరి ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం 87, 88వ సంవత్సరం అనుకుంటా, 1988వ సంవత్సరంలో అయిపోయింది. 89, 88, 87 అయిపోయి 31 రాత్రి, 87, 31 రాత్రికి నా పక్షంగా. అంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అటు వెళ్తుంది ఏదో బాప్తిస్మ కార్యక్రమం అని, మరి అప్పుడు హెబ్రో నుంచి వస్తున్నారు టీం అని చెప్పేసి బాప్తిస్మ తీసుకుంటానని చెప్పిందామా. చెప్తే ఇందాక చెప్పావు కదా, నువ్వు బాప్తిస్మ తీసుకున్నట్లయితే మాకు చాలా మొక్కుబడులు ఉండేవి. ఎంత భక్తి అంటే 10th క్లాస్ పాస్ కాకముందు వెళ్ళొచ్చాను. అలాంటి భక్తి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వెళ్ళొస్తారు ఎవరైనా, పాస్ కాకముందే నేను వెళ్ళొచ్చాను. అంత భక్తి, మాకు మొక్కుబడులు ఉన్నాయి అని చెప్పిన వినటం లేదు. తీసుకోవాల్సిన పేరు వచ్చింది. బాప్తిస్మ తీసుకుంటే విడాకులకు సిద్ధమై తీసుకో, ఇంకా నీకు నాకు సంబంధం ఉంది. అలాగా ఖండించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాను. సరే ఆయనకి చెప్పినప్పుడు, అమ్మా నీ భర్తకు తెలియకుండా ఏం చేయొద్దు, దయచేసి ఒక దినం ఆయన కూడా ప్రభులోనికి వస్తాడు, అప్పుడు ఇద్దరు కలిసి తీసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు అట్లా ప్రార్థన చేసి పద్మాసు ప్రార్థనా మందిరం మంగళగిరిలో వాళ్ళు నా కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. కనుక ప్రియులారా, ఆ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో 87వ సంవత్సరం రాత్రి, 31 రాత్రి అంటే 88వ సంవత్సరం వస్తుంది. అప్పుడు నా కొరకు ఒక వాగ్దానం తీసుకొచ్చింది. నాకు తెలియదు ఈ వాగ్దానాల సంగతి. ఆ వాగ్దానంలో సంగతి ఇప్పుడు అపోస్తుల కార్యం 1:8. ఆ వాగ్దానం చదివిన తర్వాత ఉదయం జనవరి 1 ఇదిగో నీ కొరకు ఇది తెచ్చానని చెప్పంటే, ఏందో చూద్దామని చెప్పి. అప్పుడు నా పరిస్థితి ఎలాగుందంటే, సంపాదించడం లేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ వచ్చినాను. మా నాన్నగారు, మా కుటుంబం అంతా కూడా మాచర్లు వచ్చాం. 5 ఎకరాల పొలం అమ్మేసి ఒక వ్యాపారంలో నష్టపోయాం. తినటానికి తిండి లేదు, ఉండటానికి లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు. మా నాన్నగారికి కూడా భయంకరమైన బెందు వచ్చేసింది. ఆయన కూడా చావు బతుకులు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంటికి పెద్దవాడిగా ఉన్నటువంటి నేను అక్కడ ఉంటూ చాలా బాధపడేవాడిని. ఎట్లా వీళ్ళ దగ్గర ఉంటున్నాను నేను, ఎట్లాగా నా కుటుంబం ఎలాగ జీవించాలా అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానం తీసుకొచ్చింది. ఈ వాగ్దానం తీసుకొచ్చిన తర్వాత ఆ వాగ్దానం చదివితే అక్కడ ఒక్క మాట, నాకు అప్పుడేం తెలియదు కదా, అపోస్తుల కార్యం 1:8 మీరు శక్తి నొందెదరు అనే మాట నాకు అర్థమైంది. ఇంక వేరే సంగతులు నాకేం తెలియదు కదా. ప్రభా ఏందో నీ శక్తి చూపించని చెప్పేసి మనసులో అనుకుంటూ వచ్చాను. నాకేదైనా ఉద్యోగం కానీ ఏదైనా పరిస్థితి వస్తే
అప్పుడు నీ శక్తి ఏందో అర్థమైంది, అప్పుడు నేను నమ్ముకుంటాను అన్నట్లుగా మనసులో ఆ వాగ్దానం చూడగానే అది ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చేసింది. సరే అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రము మా ఇంటి పక్కన ఒక ఆయన వెంకటేశ్వరరావు గారు ఆయన ఉన్నాడు. వాళ్లకు మిల్లర్స్ ఉన్నాయి, అంటే కాంక్రీట్ మిక్సర్ మిషన్లు, ఈ స్లాబులు కలిపేసే మిషన్లు. సంవత్సరం అయింది వచ్చి ఖాళీగా ఉంటుండవు ఏందయ్యా అంటే, ఏం లేదు కదా, ఏదో షార్ట్ హ్యాండ్ ఇది టైప్ నేర్చుకున్నానంటే, కాదు మీ ఊర్లో మిల్లర్స్ ఉన్నాయా మా ఆచార్యులు? ఆ మిల్లర్ అంటే నాకు తెలియదండి, నాకేం తెలుసు అసలు. లేదు, ఆ మిల్లర్ ఒక్కటి తీసుకెళ్తే నీకు ఆ పాడికొండలాగా ఉద్యోగంతో సమానంగా రోజుకు 200 అట్లా వస్తాయి. నాకు తెలియదంటే ఆయనే తీసుకెళ్ళి ఆ వాగ్దానం చదువుకున్నటువంటి రాత్రికి తీసుకెళ్ళి అవన్నీ చూపించాడు. తీసుకుని ఆ మాటని, అంతకుముందు ఆ సంవత్సరం ఎప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడిన ఆయన కాదు. ఒక ఆలోచన వచ్చింది, దేవుడు శక్తి, దేవుడు ఆలోచన ఏమన్నట్టుగా అర్థమైంది. తర్వాత అది తీసుకోవాలంటే అప్పుడు 8,000, ఇప్పుడు 1,20,000, 1,50,000, 1,30,000 ఉంది. అప్పుడు 8,000 రూపాయలు. ఒక్క పైసలేవు మా దగ్గర. ఎవరు ఇస్తారు మాకు? మా అత్తమామ గారు, ఆయన ఆర్టీసీలో సీనియర్ క్లర్కు, వాళ్ళు ఇల్లు కట్టించుకుంటా, వాళ్ళ దగ్గర పైసలు లేవు. ఎవరు ఇవ్వాలి మాకు? ఎవరు సహాయం చేయాలా? ఇక మాచర్లు వచ్చాను నేను ఆ మంగళగిరి నుంచి. మా నాన్నగారి పరిస్థితి బాగలేదు, భయంకరమైన పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో సమస్యలతో ఉన్నప్పుడు నాన్నగారికి చెప్పాను, నాన్న ఇట్లా మిల్లర్ కొనుక్కుంటే బాగుంటుంది, నేను ఇక్కడికి వచ్చి ఉంటాము, మీరు ఒక్కళ్ళు ఇక్కడ ఉంటాం, చాలా ఆర్థికమైన పరిస్థితులు ఉన్నాయి అంటే, మన దగ్గర పైసలు కూడా లేవుగా, ఎక్కడ కొంటామంటే, మామ దగ్గరికి వెళ్దాం అడుగుదామంటే, మామ పైస ఇవ్వడరా, నీకు తెలుసు కదా, ఒంటి మీద ఉన్నటువంటి బంగారమును అమ్మిచ్చి అప్పుడప్పుడు డబ్బులు తీసుకెళ్ళాడు, వాడి దగ్గర తీసుకొస్తే ఇవ్వటం జరగదయ్యా, ఎందుకు వేస్ట్ అడగటం అంటే, సరే నాన్న వెళ్దాం, నాకు లోపల ఆశ ఉంది, శక్తి పొందెదరు, దేవుని శక్తి ఏందో చూడాలా అని చెప్పేసి నాన్నని తీసుకొని అక్కడ దోర్నాల ఏరియాలో గురపసాల అనేటువంటి గ్రామానికి మా మామగారు, మా అమ్మ తమ్ముడు, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా మరి ఆ భోజనం చేసే సందర్భంలో ఆయన అంటున్నాడు, బావగారు మేకలు అమ్మాను, 15,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి, అవసరమైతే తీసుకో, 1-2 సంవత్సరాలు అసలు ఏమి ఇవ్వద్దు అంటున్నాడు. నాకు అర్థమైపోతుంది దేవుని శక్తి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. శక్తి అసలు ఆ మనిషి అలాంటి మాట అనేటువంటి వ్యక్తి కాదు. అసలు 2 సంవత్సరాల దాకా 3 సంవత్సరాలు నాకు పైస వడ్డీ తీసుకుపో అంటున్నాడు. దేవునంటే ఆశ కలిగింది. తర్వాత మాకు కావలసింది తీసుకొచ్చిన తర్వాత తీసుకొని విజయవాడ వెళ్ళి ఆ మిషను తీసుకొచ్చాం. దాదాపుగా 89 ఆ ప్రాంతంలో మిషన్ తీసుకొచ్చి ఆ మిల్లర్ అలవాట్లేదు, కొద్దిగా ఆయన అలవాటు చూపించాడు. మా తమ్ముడు నేను ఇట్లాగా ఆ మిషను రైల్వే కాంట్రాక్ట్ వచ్చింది ఎమ్మటే. ఆ రైల్వే కాంట్రాక్ట్లో వాళ్ళు నెలకి దాదాపు 3,000 ఇస్తామని తీసుకున్నారు. నెలకు 3,000 సంతోషం కదా, అసలు పైసా సంపాదించి నెలకు 3,000 వస్తుండే. అట్లా అది రైల్వే కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత ఇంకొక వర్క్ వచ్చేసింది, మాకు మిల్లర్ కావాలంటున్నారు. మా దగ్గర లేవండి డబ్బులు అంటే, నీకు 10,000 తీసుకు అడ్వాన్స్ అంటున్నారు. వాళ్ళకి ఆ మిల్లర్ ఎంత రేటు, 10,000 ఇస్తే ఇంకొకటి తీసుకురావచ్చు, అట్లా పెట్టారు. అలాగా ప్రియులారా, 1, 2, 3, 4, 20 మిల్లర్స్, 25 వైబ్రేటర్స్, 17 లారీల చెక్క సెంటరింగ్, 25 మంది వర్కర్స్, ఒక్కొక్కరితో 5 నిమిషాలు మాట్లాడటానికి కూడా టైం ఉండేది కాదు. అలాగ జరుగుతూ దేవుడు ప్రార్థన చేసుకుని ఆయన శక్తి చూపిస్తున్నాడు. ఎక్కడికి పోయినా దేవుడు సఫలం చేసేవాడు. అయ్యా నీ శక్తి చూపించు. ఇలాగ దేవుడు భూ సంబంధంగా ఒక తినటానికి లేనటువంటి పరిస్థితిలో దేవుడు హెచ్చించి ఆ 25 మంది వర్కర్స్కు వారానికి వచ్చేళ్ళకి 30,000 40,000 పేమెంట్ చేయాలి వాళ్ళకి. దేవుడు అట్లాగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఆ మందిరానికి మాచర్లలో అక్కడ పెనీయులు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాం. లేటువంటి సందర్భంలో మందిరానికి వెళ్తున్నాం, మా పనులు మేము చేసుకుంటున్నాం, కుటుంబం అంతా వెళ్ళిపోతున్నాం. అంతకుముందు ఏం జరిగిందంటే, అంతకుముందు మా నాన్నగారికి బెందులు వచ్చేసినాయి, ఆయన బ్రతకడని చెప్పేసి అనుకున్నాం కదా. ఆయన పరిస్థితి ఎట్లాగుందంటే, ఒకరోజు వర్షం పడుతుంది, మా ఇంటి ముందు నుంచే గొర్రెల మెండకు అటు వెళ్ళాలా. వర్షం పడుతుంటే ఒక పాస్టర్ గారని ఆయన పెంతుకోస్తు సంగీత ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు. వర్షం పడుతుంటే మా ఇంట్లోకి వచ్చాడు. అప్పటికే మా ఇంట్లో పరిస్థితి చాలా ఇదిగుంది,
మాచర్లు వచ్చిన తర్వాత ఆయనకి అలాంటి బెందుతో అందరూ బ్రతకడని చాలామంది వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఏందా విచారంగా ఉన్నారన్నారు. నాన్నగారికి అలాంటి పరిస్థితి బెందులు వచ్చినాయంటే ఒక పని చేస్తా, తర్వాత ఇది ఓ పని ఏంటంటే మందిరానికి రండి, చూడండి ప్రభు ఏం చేస్తారంటే. అట్లాగనే ఆ రిక్షా బండి తీసుకొని మందిరానికి 2 వారాలు వెళ్తే దేవుడు ఆయనకి స్వస్థపరుచు వచ్చినాడు, బాగు చేసినాడు. తర్వాత 25 సంవత్సరాలు జీవించి ఆయన ప్రభువుని నమ్ముకొని బ్రహ్మంగారి భక్తుడు, ఆయన గురుకాణం తీసుకొని తమ్మురు వాయించోడు మఠంలో. అలాంటి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. మా అమ్మగారు నమ్ముకుంది, మా తమ్ముడు, మా చెల్లెలు అందరూ ప్రభువుని నమ్ముకున్నాం. మా ఇంట్లో నేను నా ఇంట్లో యెహోవాను సేవించదమని ఒక వాక్యం. ఎవరు వచ్చినా ఆ రూట్లో పాస్టర్ సేవకులు అందరూ వచ్చినప్పుడు అక్కడి నుంచి రావాల్సింది అడ్రస్ చెప్తారు, మెయిన్ రోడ్డు దగ్గర ఉంటుంది కనుక. ఇలాగా ఉన్న తర్వాత అది జరిగిపోయింది. ఆ పెనియేలు ప్రార్థనా మందిరంకు వెళుతున్నప్పుడు ఇజ్రాయెల్ గారు కొత్తగా వచ్చాడు. తర్వాత 89వ సంవత్సరం అనుకుంటా, 90వ సంవత్సరం, సరే 90వ సంవత్సరంలో కడప నుంచి సహోదరులు ఒక సువార్త టీం ఒక బస్సు వేసుకొని వచ్చారు. వాళ్ళందరూ చాలామంది వచ్చారు. వచ్చి 3 రోజులు స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి. వాళ్ళల్లో మరి ఇప్పుడు ఆయన దైవ సేవ చేస్తున్నాడు. ఆయన వర్తమానం చెప్తూ వచ్చినాడు. చెప్పినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఆ విషయాన్ని ఒల్లిస్తూ ఏడుస్తూ చెప్తున్నాడు. ఆయన మన అతిక్రమ క్రియల కొరకై గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకై నలగొట్టబడ్డాడు, మనకు రావలసిన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత. ఇలాగా ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వర్ణిస్తూ ఏడుస్తూ చెప్తున్నాడు. ఆ రోజు నా హృదయం అంతా కూడా పగిలిపోయింది. అంతవరకు ఏదో వచ్చిపోతున్నాను నామకార్థస్థితిలో. ప్రభా, నేను పాపినయ్యా, నా పాపాలు చూపించినాడు. ఆయన ఎంత క్రయం చెల్లించినాడు ఈ విషయాన్ని ఆయన బోధిస్తున్నప్పుడు నేను కూడా ఏడుస్తూ వచ్చినాను. నా పాపాలన్నీ కూడా ఆ దినం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినాను. యేసయ్యా, నేను పాపినయ్యా, నా కొరకు ఇంత గొప్ప క్రయం చెల్లించినావా, ఇంత గొప్ప త్యాగం చేసినావా, ఇంత గొప్ప రక్తము గార్చినావయ్యా, ఈ దౌర్భాగ్యం ఒకసారి క్షమించయ్యా అని చెప్పేసి ఆ రోజు ప్రభు సన్నిధిలో ఏడ్చా. రాత్రి ఒప్పుకుంటూ వచ్చిన హృదయం అంతా కూడా తేలిపోయింది. అదే మారు మనస్సు పొందినటువంటి ఆ దినం నా మనస్సు మార్చబడింది, జీవితం మార్చబడింది, నెమ్మది దొరికింది. ఆ రాత్రి ప్రశాంతంగా ఎంతో సంతోషంతో ప్రభువును ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలు క్షమించండి, నెమ్మది, శాంతి దొరికింది. తర్వాత 91వ సంవత్సరం మార్చి 22 బాప్తీసం తీసుకున్నాం. మేము బాప్తీసం తీసుకున్నప్పుడు ఆమె పేరు పద్మ, నా పేరు వెంకటేశ్వర్లు, మా పేర్లు అబ్రహాము శారాగా పెట్టి అబ్రహాం శారా బాప్తీసం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అట్లా మన పని చేసుకుంటూ ఇక దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని సేవకులతో కలిసి అట్లాగా ఉంటూ వస్తున్నటువంటి సందర్భాల్లో ఎన్నో పరిస్థితులు. ఒక దినం క్రిస్మస్ పండుగ వస్తుంది. ఈ సందర్భంగా మా భార్యాభర్తల మీద కొద్దిగా అసమాధాన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బట్టల దగ్గర చిన్న పరిస్థితి వచ్చినప్పుడు అలాగా మరి నేను పనికి వెళ్ళాలి, పని వాళ్ళు వచ్చారని చెప్పేసి అట్లాగా నేను వెళ్ళిపోయాను. ఆమె ఏం చేసిందంటే ఆ కోపంతో ఆమె ఆ యొక్క మాచర్ల బస్సు ఎక్కేసి రోడ్డు మీదకి బస్సు ఎక్కి మరి అక్కడ పెద్ద కాలువ ఒకటి ఉంది. మాచర్ల దాటిన తర్వాత ఆ ఖమ్మం పడదు కాలువ దగ్గర దిగుతుంది. ఏమో కాలువ దగ్గర దిగుతుంది. కండక్టర్ ఏందమ్మా అంటే ఏమి లేదండి వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళి దిగి ఇట్లా బ్రిడ్జి దగ్గర దిగి దూకటానికి ప్రయత్నం చేస్తుందంట. ఈ అమ్మాయి ఏదో భేదాప్రంతో ముఖం బాగలేదు, విచారంతో ఉందని చెప్పేసి రామ్మ అని చెప్పేసి పట్టుకొని వచ్చి ఆ బస్సులో ఎక్కించుకొని గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ మేనమామ గారు రైల్వేలో జాబ్ చేస్తున్నాడు. అక్కడే సాయంత్రం దాకా ఎన్ని గంటలకు డ్యూటీకి వస్తారో రైల్వే స్టేషన్ సాయంత్రం దాకా అక్కడే ఉందంట. వచ్చిన తర్వాత వాళ్ళ మామగారు వచ్చి తీసుకెళ్ళాడు. నేను నీ ఇంటికి కూడా రాను, ఒక విషయం నేను చెప్పింది వింటే వస్తానంది. ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియపరచకూడదు, అట్లా తెలియపరిస్తే నేను రానన్నది.
లేదమ్మా ఎవరికి తెలియపరచనని 2 రోజులు అక్కడే ఉంటూ వచ్చింది. ఆ సంవత్సరం 1 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆయన దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుననేటువంటి మాట. అక్కడ ఒక మాట చూద్దాం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక నేను చెప్తానమ్మా. మూడవ అధ్యాయము 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. మా కుటుంబ వాగ్దానం అది. మేము తీసుకొని ఏదో ఈ సంవత్సరం దుష్టత్వం వచ్చే పరిస్థితులు ఉంది అనుకున్నాం. అలాంటి పరిస్థితిలో దేవుడు కాపాడదు. లేకపోతే ఆమె ఆ కాలువలు దూకి ఆత్మహత్య చేసుకోవాలని. స్త్రీలు చాలా బలహీనులు, అంతలేకే బాగుంటారు, అంతలేకే ప్రభువులో ఉన్నాం, మందిరానికి వెళ్తున్నాం, అలాంటి పరిస్థితి ఆమె. సరే, ఇక పరిస్థితి ఎట్లాగుందంటే, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నామంటే, ఇక ఎక్కడ కనపడలేదు. ఎవరికి ఫోన్లు చేసిన అడ్రస్ లేదు. మా అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు చేశారు, మేము చేసాం, ఎవరు చేసినా అడ్రస్సే లేదు. ఎక్కడ వాళ్ళ బంధువు ఎక్కడికి పోయిందంటే ఎక్కడ లేదు. ఈలోపు బొగ్గవాగు డ్యామ్ అని ఒక దగ్గరికి వెళితే అక్కడ ఏం వేసుకున్న చెప్పులు లాంటివి ఉన్నాయంట. వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఎవరో చచ్చిపోయింది, ఒక ఆమె పడిపోయింది. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, నిమిషానికి భయంకర వార్తలు. జైలుకి వెళ్ళిపోవాలా, ఎవరు మాకు దిక్కులేరు. మేము వచ్చింది మాచర్ల కొత్త, మా పక్షాన మాట్లాడే వాళ్ళు లేరు. ఇదొక్కటి ప్రభువు నమ్మదగినవాడు. ఇంట్లో అందరం కలిసి, మా నాన్న, మా అమ్మ, మా చెల్లెలు, తమ్ముడు అందరం కలిసి, ప్రభువా ఆ చిన్న పల్లెటూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు నాయన, నిన్ను నమ్ముకున్నాం, నీ యందు విశ్వాసం ఉంచినాం. ఈ పరిస్థితి దుష్టత్వం ప్రభువా, రకరకాల వార్తలు, అందరూ వాళ్ళ పక్షంగా మాట్లాడుతున్నారు, మా పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. దైవ సేవకుడు ఇజ్రాయెల్ గారు అయినప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి, ఆ రోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్, ఆ రాత్రులు బ్రదర్స్ ప్రార్థన, ఉదయం సిస్టర్స్, 1 గంట టైంలో నా ప్రార్థన, నేను ప్రార్థన చేయాలి తమ్ముడా అని చెప్పేసి మమ్మల్ని ఆదరించి కుటుంబం అంతా ఏడ్చి ప్రార్థన చేశాం. ఆ పరిస్థితిని సంభవిస్తే మేమందరం జైలుకి వెళ్ళిపోవాలి, ఎవరు లేరు మాకు. ప్రభా నీ ఒక్కడే ఉన్నావు నాయన అని చెప్పేసి అలాగా ఆ రోజు ప్రార్థన చేసి, ఆ ఇజ్రాయెల్ గారు వచ్చేసి మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచాడు. తమ్ముడు రా, నీ టైం నువ్వు ప్రార్థన చేయంటే వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ పరిస్థితులు కూడా ఉదయకాల సమయంలోనే మరి మాచర్ల నుంచి ఒక ఆయన వెళితే వాళ్ళు ఏదో బజారుకి వచ్చారంట. ఈయన చూసి, ఏమమ్మా నువ్వు లేవని చెప్పేసి ఆ మాచర్లంతా కలవరం అయిపోయి బుగ్గాగు డ్యామ్లో పడ్డాదని చెప్పేసి ఆలోచన, ఇక్కడ ఉండవేందమ్మా అని చెప్పేసి అంటే చెప్పొద్దన్నా అని చెప్పేసి. అలాంటి పరిస్థితి, ఆ దుష్టత్వం నుండి ప్రభువు ఏం చేశాడు, వాగ్దానం ఇచ్చాడు కదా, కాపాడుతూ వచ్చినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధికి ఉంటూ వస్తాం ప్రియులారా. అదే సందర్భంలో మరి ఎన్నో సందర్భాలు, ఒక దినం అలాగ దేవుని సేవకులతో పరిచర్యకి వెళ్తూ నా పని నేను చేసుకుంటూ అలాగ ఉన్నటువంటి సందర్భంలో ఒక సహోదరుడు నాతో, కిషోర్ అని, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన, మేమిద్దరం ఆ భైరవనపాడు పరిచర్యకి పంపించారు మమ్మల్ని ఇద్దరిని. మాకిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రి 9 గంటలకు ముగించుకున్నాం పరిచర్య. ముగించుకొని వచ్చిన తర్వాత క్రిస్మస్ దినాలు, డిసెంబర్ దినాలై, మేమేం చేసామంటే రాత్రి అంతా యేసు ప్రభువారు కొండ మీద ప్రార్థన చేశాడు కదా, మన ఇద్దరం కూడా చేసుకుందామని ఉపవాసం ఉన్నాం. ఆ రోజు ప్రార్థన చేసుకుందామని వెళ్ళాము కొండ దగ్గరికి. ప్రార్థన చేస్తున్నాడు. 12 గంటల దాకా సోదరుడు ప్రార్థన చేశాడు, అయిపోయింది. ఇక నేను ప్రార్థన ప్రారంభించాను. ప్రార్థన ప్రారంభించినటువంటి 5 నిమిషాలకే ఉన్నపాటి నుండి లైట్లు చుట్టూ వెలిగినాయి. నేను ఇక్కడుంటే ఈ చుట్లు, ఈ 4 పిల్లర్స్ మధ్యలో చుట్లు వెలిగినాయి. అనాంగ అయిపోయిందన్నా, మన పని అయిపోయిందని చెప్పేసి లేచి వెళ్ళిపోతున్నా. అట్లే చేయబట్టుకున్నా. ఇటు చూసాక 20 మంది గన్నులు ఎక్కుపెట్టున్నారు. ఇట్లే పెట్టారు చుట్టూ. ఏంటి పరిస్థితి? ఆ దినాల్లో ఎన్కౌంటర్ జరుగుతుంది. మేము ఆ అడవిలో ప్రార్థన చేస్తుంటే బండ దగ్గర, అక్కడే సెక్యూరిటీ గార్డు, మాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డు ఉంది. అంతకుముందు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి నక్సలైట్లకు. మేము ఉండేటువంటి ప్రదేశం నక్సలైట్లకు ప్రసిద్ధి. ఎన్నోసార్లు వాళ్ళతో
మమ్మల్ని అటాక్ చేసిన పరిస్థితులు, ప్రభువుని బట్టి తప్పించబడుతూ వచ్చినాం కనుక ప్రియులారా అటు జరుగుతూ వచ్చింది. ఇటు చూసేయాలక వాళ్ళు ఎవరంటే నక్సలైట్లు కాదు కానీ పోలీసు వాళ్ళు 20 మంది, 2 కమాండర్లు వచ్చినాయి, చుట్టూ లైట్లు వెలిగినాయి. పరిస్థితి చూసేయాలక వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, పిట్టల్ని కాల్చినట్టు కాల్చే వాళ్ళని ఎందుకో కాలవలేకపోయినామంటే నేను అనుకున్నా, నీ చేతులు ఎక్కడుంది కాలవటానికి? వాళ్ళ చేతులు ఉంది కాలవటానికి. మన జీవం ఎవరితో ఉంది? క్రీస్తులో దాచబడింది. ఆయనకు తెలియకుండా ఆయన ఆజ్ఞిస్తే కాల్ చేస్తారు, లేకపోతే వాళ్ళ వల్ల ఇద్దా, వాళ్ళే పోతారు. అంత నిరీక్షణ, ధైర్యం ఉంది. ఏందని చెప్పాను, మేము ఇట్లా అండి రాత్రి ప్రార్థన చేసుకోవటానికి డిసెంబర్ వస్తుంది, మేమిద్దరం అంచె వచ్చాము, ఇవన్నీ మాకు తెలియదు ఎక్కండి అని చెప్పేసి ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి అట్లాగే ఉన్నాం. చెరో కుర్చీలో మా పని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అక్కడ మేనేజర్ ఎవరు వచ్చి, అక్కడ ఒక డ్రైవర్ వచ్చాడు, సార్ వాళ్ళ మిల్లర్స్ మన ఫ్యాక్టరీకి పంపిస్తారు, వాళ్ళు మనకు తెలుసు అని చెప్పంటే అట్లాగా సరే వాళ్ళు పంపించేసినన్నారు. ఇలాంటి పరిస్థితి ప్రియులారా, దేవుడు మనకు తోడుగా లేకపోతే ఆ క్షణం ఏమైపోయాం? ఆ సహోదరుడు లేచి వెళితే మొత్తాన్ని కాల్చోళ్ళు ఇద్దరిని. ఆ దినం కాల్చబడితే నేను మీ మధ్యలో ఇప్పుడు ఉండేటువంటి వాడిని కాదు. అలాగా జరిగినటువంటి సందర్భాలు. కనుక ప్రియులారా ఆ విధంగా జరిగింది. దేవుని పరిచర్యలో వెళుతూ ఎన్నో సందర్భాల్లో దేవుని సేవకులతోటి ఆ పరిచర్యకి వెళుతున్నప్పుడు 2000 సంవత్సరంలో ప్రభు కావలి కాన్వకేషన్లో నేను నిన్ను ఏర్పరచుకొని భయపడకము బలపడ పాట ద్వారా 5 రోజులు దేవుడు సంధించినాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. చిన్న వాక్యాలు నేను చదవటానికి టైం లేదు కనుక దేవుడు ఇలాగ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికి పోయిన నెమ్మది ఉండేది కాదు. తెల్లవారుజాము లేసి, అప్పుడు దాదాపు 50,000 పత్రికలు ఉన్నాయి, బూజు పట్టిపోతున్నాయి పెనియల్లో. తెల్లవారుజాము లేవటం, 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవటం, 50,000 పత్రికలు 20 రోజుల్లో అయిపోయినాయి మొత్తం. రైల్వే స్టేషన్కి వెళ్ళటం, అందరికీ ఇవ్వటం పత్రికలు. ఉదయాన్నే వచ్చి నా పని నేను చేసుకోవటం. మా తమ్ముడు నేను ఈ పనులకి వెళ్ళిపోతుంటే ఆ ఊర్లోకి వెళ్ళటం, పత్రికలు ఇవ్వటం. నాకు నెమ్మది ఉండేది కాదు, ఆ పని దగ్గర ఉండేవాని కాదు. ఏంది మా అన్న ఇట్లా తయారైపోయింది, అసలు ఏంది ఇట్లా తయారై పనికి పంపిస్తే అక్కడ ఉండేవాడిని కాదు, పత్రికలు ఇస్తే నెమ్మది. ఇలాగ ప్రభు దర్శిస్తూ సంధిస్తూ ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు దేవుడు మరి ఆ రకాల పరిస్థితులు కూడా నడిపిస్తూ వచ్చినాడు. తర్వాత ప్రియులారా 2003వ సంవత్సరం 2002వ సంవత్సరంలో అక్కడ మరి ఆ పెనియేలు ప్రార్థనా మందిరంలో గుంటూరు ద్వారా దైవ సేవకుల ద్వారా కొద్ది కాలం అక్కడే ఉండి ఒక 6 నెలలు సంవత్సరం ఉన్నాము. ఆ మందిరంలో అలాగుండి తర్వాత విజయవాడ ఆ ట్రైనింగ్ దినాల్లో మేమిద్దరం భార్యాభర్తలు అక్కడే ఉండేటువంటి వారం ఆ దైవ సేవకుల దగ్గర. ఒక సందర్భంలో మేము కలిసి తమ్ముడు మేము వ్యాపారం చేస్తాం. ఒక ఆయన డబ్బులు ఇవ్వాలి, మాకు ఇవ్వాల్సి ఉంటే మా తమ్ముడు పోయి అడిగితే మీ అన్నను పంపించనేవాడు. ఒకరోజు మా తమ్ముడు వచ్చేసి అక్కడ అబ్రహాం దైవ సేవకులు ఆయన, అన్న మా అన్నను కొంచెం పంపించన్న, ఆ కొత్త పుల్లారెడ్డి గూడెంలో మాకు డబ్బులు రావాలా, ఎప్పుడు అడిగినా మీ అన్నను పంపించు అంటున్నాడు అన్నాడు. సరే పోయా అని చెప్పంటే నేను వెళ్ళనన్నా, ఇస్తే ఇచ్చిన లేకపోతే లేదయ్యా వెళ్ళరా, మీకు ఇవ్వాల్సినే కదా వెళ్ళొచ్చేసి అంటే సరే ఉదయాన్నే లేసి 5 గంటలకి లేచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిన 6ంటికి ఆ ఊరికి వెళ్ళాను. వెళితే ఆయన వాళ్ళ గొర్రెలు ఏమో మేకలు ఉన్నట్టుంది యాదవులు, ఆ గొర్రె పిల్లల కొరకు ఆ మండలు తీసుకురావటానికి వెళుతున్నాడు ఆయన. నేను బస్ దిగి వెళ్తున్నాను. కాశయ్య గారు బాగున్నారండి, చాలా రోజులైంది కదా, ఆ డబ్బుల కోసం వచ్చానంటే, ఎవరురా నీకు డబ్బులు ఇవ్వాల్సిందని ఆ గొడ్డలతోటి బలంగా, ఇక్కడ గొడ్డలతోటి అంతా 2 చేతులతోటి బలమైన దెబ్బతో ఇక్కడ కొట్టబడ్డాను. అట్లాగే కూలిపోయాను. రక్త మడుగులో షర్ట్లని తడిసిపోయినాయి. నిజంగా ప్రభు ఆ సంవత్సరం 91వ కీర్తన 4వ వచనం నా వాగ్దానం చదవండి ఒకసారి. 91 ఆయన కేడము, ఆయన తన రెక్కలతో నిన్ను ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది.
కనుక ప్రియులారా, దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు కనుక, లేకపోతే ఈ పార్ట్ అంతా మొత్తం ఇదంతా లేచి బయటపడాలి. అక్కడే క్షణంలోనే మరణించవలసినటువంటి దేవుని యొక్క ప్రణాళిక, అనాది కాల సంకల్పం. ఆయన ఇలాగ సేవించడానికి నిర్ణయించినాడు కనుక ఎవరేం చేయగలరు? అట్లాగే కూలిపోయాను, రక్తమంతా, షర్ట్ అంతా తడిసిపోయింది. వాళ్ళ వదిన ఎవరు అంట వచ్చారు, అయ్యో పాస్టర్ గారిని చంపాడు పాస్టర్ గారిని అని చెప్పేసి వచ్చయ్యా అని చెప్పేసి ఆ గుడ్డ ఏదో కాల్చి, పల్లెటూరు కదా ఏముంటాయి అక్కడ, డాక్టర్లు ఎవరు ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు గుడ్డ కాల్చిదని చేసి ఎంతో ప్రయత్నం చేస్తే అప్పుడు రక్తం ఆగిపోయింది. ఈ షర్ట్ ఉతికారు. ఇక ఆయన్ని తీసుకొని భయంకరంగా కొడుతున్నారు వాళ్ళందరూ. అమ్మా కొట్టొద్దు ఆయన్ని, నేను క్షమించేస్తున్నాను అని చెప్పేసి అంటే, అయ్యా ఇంత దారుణంగా నిన్ను డబ్బులు అడిగినందుకు కొట్టాడని చెప్పి అప్పుడప్పుడు 5,000 ఇచ్చారు, డబ్బులు వచ్చేసినాయి. తర్వాత ఇక మాచర్ల ఈ షర్టు ఉతికాడు, అట్లాగనే తడితో వేసుకొని వచ్చాను. వాళ్ళు మాచర్ల నాతో వెంబడిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయి అటెంప్ట్ మర్డర్ అని పెడితే ఏమైపోతాడు? సెంట్రల్ జైలుకి వెళ్ళిపోవాలి. అయ్యా నేను అలాగ చేసేవాని కాదు, ప్రభువు క్షమించిన ప్రకారం నేను కూడా క్షమిస్తున్నాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను, నేను దేవుని సేవించాలా అని చెప్పేసి అయినా నమ్మకుండా వాళ్ళు నాతో వచ్చారు. బస్ స్టాండ్లో దిగి ఇక నేను వెళ్ళిపోయాను మందిరంలోకి. తర్వాత వాళ్ళ దాని వెళ్ళిపోయారు. కనుక ఇలాంటి పరిస్థితులు జరుగుతూ వచ్చినాయి ప్రియులారా. తర్వాత కొద్ది కాలం అక్కడ ఉన్న తర్వాత గుంటూరులో జోసెఫ్ బెంజమిన్ గారు ఉంటున్నారు. అప్పుడు 2003 మే నెల 5వ తారీఖు ముటుకూరు అనేటువంటి గ్రామానికి నన్ను సేవ కొరకు పంపించారు. 2003 మే 5 అక్కడికి పంపించారు. అక్కడికి పంపిస్తే అక్కడ పరిస్థితులు చాలా రకరకాల పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు. ఒక 10 మంది ఉన్నారు. ఒక చిన్న పూరిపాక, జమ్ముపాక, ఒక 20 మంది 25 మంది కష్టం పట్టడం. ఎటు స్థలం లేదు, ఇటు లేదు అట్లేదు. ఏదైనా బయటికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళిపోవాలి. మేమిద్దరం పిల్లలు చదువుకుంటున్నారు. మా అమ్మమ్మ, మా మామగారు అత్తగారి దగ్గర, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర చదువుకుంటున్నారు. మేమిద్దరం ఆ ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ఒక గది, మాకు ఆ గదిలో ఒక్క మంచం పట్టుద్ది, మంచం మీదనే భోజనం చేయాలి. అలాంటి చిన్న గది. మరి స్నానం చేయటానికి ఇది కందికట్టె దడి కట్టారు, ఆ పట్ట కట్టారు స్నానం చేయటానికి. అలాంటి పరిస్థితులు. ఒక దినం స్నానం చేయటానికి నీళ్లు పెడుతుంటే ఇంతలా తాసుబాములు వేసింది. అలాంటి పరిస్థితి, ఎన్నో పరిస్థితులు. కనుక ప్రియులారా, ఆ విధంగా జరుగుతున్నటువంటి సందర్భాల్లో 10 మంది అక్కడ దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చిన 10 దినాలు అప్పుడు సువార్త దండయాత్ర జరిగింది. అప్పుడే మన జాకబ్ 15-16 సంవత్సరాల నుంచి మాకు చాలా సన్నిహితంగా ఆత్మీయ కుమారుడుగా ఉంటాడు. ఏ విషయాలు కూడా అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఏ విషయాలైనా పంచుకోవటం, ఏ విషయాలైనా అట్లా సువార్తకు వచ్చాడు. అప్పుడు పరిచయం. కనుక ఆ విధంగా జరుగుతున్నటువంటి సందర్భాల్లో 10 దినాలు సువార్త జరిగింది. అలాగ జరిగిన తర్వాత ఒక దైవ సేవకులు 50 మంది, గుండు పూర్ణచంద్రరావు గారు అప్పుడు ఉన్నాడు, 50 మంది దైవ సేవకులు మా మధ్యకు పంపించారు. మీరు 3 బ్యాచ్లుగా 9 రోజులు అక్కడ ఉండాలని చెప్పి, 3 రోజులు అట్లా వచ్చినప్పుడు ఒక దైవ సేవకుడు ఆయన నా దగ్గరికి వచ్చి, ఎందుకు అట్లాగా ఆ అమ్మాయిని చంపేస్తున్నావు? మీకున్నటువంటి పరిస్థితి ఏంది? మీ పరిస్థితి భూ సంబంధంగా ఏం తక్కువ లేదు కదా, అవన్నీ వదిలేసి, ఆ వ్యాపారమైన వదిలేసి సేవకు వచ్చాను. తమ్ముడికి అప్పగించేసి ఏదో కొంత చిన్న రేట్లు వేసుకొని ఆయనకు అప్పగించి వచ్చాను. వచ్చిన తర్వాత ఎందుకు ఈ చిన్న గదిలో ఉంటున్నావు అని చెప్పేసి అంటే నా క్షేమం కోరి చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఒకటే సంగతి చెప్పాను, అన్నా దేవుని ప్రజలు ఆ ఇరుకులో ఉన్నారు, ఆ ప్రజలకు విశాలమైంది ఇచ్చినప్పుడు నేను కూడా వెళ్తానన్నా. నేను విశాలంగా ఏదో మంచి బిల్డింగ్ తీసుకొని ఉండగలను, కానీ ప్రజలు అలాగ ఉండటం, నేను ఇలాగ ఉండటం, మందిరానికి దూరంగా ఉండటం నా వల్ల కాదని ఏమనుకోవద్దనా అని చెప్పి అన్నప్పుడు సరిగ్గా ఆయన ఏం మాట్లాడలేదు. అట్లాగా ప్రార్థన చేస్తూ ఒక దినం సేవకుల కోడికి వెళ్ళాం. అక్కడెక్కడ పెద్దపాలెం మీద అక్కడ తిమోతి గారు, సేవకుల కొడుకులు తిమోతి గారు ఒక మాట చెప్తూ వచ్చినాడు, మీ ఊర్లో పాడుబడ్డవి ఉంటే అవి ఎవరు కొనకుండా మనకు ఉంచుతారా దేవుడు? అట్లాగే ఆలోచించండి.
అని చెప్పి అదొక మాట చెప్పాడు. రెండవది, దేవుని సేవకు వచ్చావు నువ్వు, ఎవరో పొదిగినటువంటి ఆ గుడ్ల మీదకి వెళ్ళి పిల్లల్ని లేపడం కాదురా, నీ సొంతంగా జీవితంలో ఒక సంఘాన్ని కట్టాలి నువ్వు సేవకుడు అయితే చెప్పినప్పుడు ఆ 2 సవాళ్ళతో తీసుకున్నాను ప్రభు. అలాగా దేవుని పరిచర్య చేస్తూ 2-3 బ్రాంచీలు ప్రభు, ఏమి లేని అడిగొప్పల్లో ఏమి లేరు, ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని వెళ్ళి వచ్చేటువంటి సందర్భం. అక్కడ ఇప్పుడు ఒక 50-60 మంది మందిరం అయిపోయింది దైవ సేవకులు. ధర్మవరం అనేటువంటి ప్రతి అక్కడ ఏం లేదు ప్రభు, అక్కడ కూడా సంఘము దైవ సేవకులు. ఈ మధ్యలో 2 సంవత్సరాలు ఆ దుర్గిలో అక్కడ ఏం లేదు, అక్కడ కూడా ఒక 25 మంది అలాగా అక్కడ సంఘం. ఇలాగ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఓ సందర్భంలో చాలా నిరుత్సాహపడుతూ వచ్చినాను. ఆ ఊరు పరిచర్యకి పోయి అడిగొప్పలు వస్తున్నాను. ఇందాక చెప్పే కదా, ఆ మధ్యలోకి ఆ కోలగొట్లని గ్రామం దాటిన తర్వాత ఒక వాగుంది. 11 గంటల టైంలో వస్తుంటే సడన్గా టీవీఎస్ ఆగిపోయింది. ఇటు చూసేలాక భయంకరమైనటువంటి పాము వెళ్తుంది. ఆ పాము మీదకి ఎక్కితే కాటేసేది, అప్పుడే అయిపోయేది చరిత్ర. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితుల్లో దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. సరే, ఇక మేము సిరిగిరిపాడు పరిచర్యకి వెళ్ళేటప్పుడు అక్కడ పాతబడినటువంటి సినిమా హాల్ ఉంది. ఒక 40-45 సెంట్లు స్థలము, 90-32 మందిరం సినిమా హాల్ పెద్దది, 18 అడుగుల గోడలు, సెంటర్లో 24 అడుగుల గోడలు. తిమోతి గారు చెప్పింది గుర్తొచ్చింది, ప్రభా నీ చిత్తమైతే ఇది అనుగ్రహించండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఒక దినం ఆ రేకులు తీసేస్తున్నాడు ఆయన హెడ్ మాస్టర్ ఆ ఊర్లో సైదయ్య గారని. రేకులు తీసేస్తుంటే వెళ్ళి అడిగాను. అడిగితే నువ్వు పూరి గుడిసెలో ఉండి నా సినిమా హాల్ను కొనేంతటోడు వెళ్ళిపా గెట్అవుట్ అన్నాడు. ఏం బాధపడలే. నేను ఒకటే మాట చెప్పాను, ఈ ఊర్లో ఎన్నో స్థలాలు ఉన్నాయి, దేవుడు నీ స్థలం విషయంలో నాకు తలంపు ఇచ్చాడు, దేవునికి అవసరమైతే నువ్వే ఇస్తావు, దేవునికి అవసరమైతే నువ్వే ఇస్తావు అని చెప్పేసి వచ్చిన. బాబు పో చాలా మాట్లాడినవన్నాడు. నేను గొప్ప కండిషన్ పెట్టుకున్న దేవుని సన్నిధిలో, ప్రభువా అది నీ సంఘమంతా ప్రార్థన చేస్తాను, నీ చిత్తమైతే 20 సార్లు కబురు చేయాలి, 19 సార్లు చేసి నేను తీసుకోను, నువ్వు నాతో ఉన్నావని రుజువుపరచాలా. 19 సార్లు కబురు చేశాడు. 20సారి ఉదయం కుటుంబ ప్రార్థనలో స్వాస్థ్యాలు నీకు అప్పగించినానని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు చెప్పాను, ఈరోజు మనకు అది ఇస్తాడు. వెంటనే ఒక ఆయన వచ్చాడు, అయ్యా రాత్రి అంతా ఆయనకు నిద్ర పట్టలేదంట, చావు బతుకులు ఉన్నాడు, పాస్టర్ గారిని పిలవండి అది ఇవ్వాలా. నా వల్ల కాదు, ఆయన పిలవండి త్వరగా, నెమ్మది లేదు నాకు. వెళితే దేవుడు అద్భుతంగా ఒక 40-45 సెంట్లు దాదాపు ఒక అర ఎకరం అటు ఇటుగా 1,10,000కి ఇచ్చాడు. అది మొత్తం హాలు అదంతా 1,10,000 రేకులు తీసుకున్నారు వాళ్ళే, గోడలలాగా ఉన్నాయి. తర్వాత దేవుడు అలాగా టైం పెట్టాడు, 20 రోజుల్లో ఇవ్వాలన్నాడు, నెలకి ఇవ్వాలన్నాడు. సరేలే సార్, నెలకి ఇవ్వకపోతే 10,000 క్యాన్సిల్, 10,000 ఇచ్చాం. తర్వాత ఇంకా ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు అద్భుతంగా సాయం 20 రోజులకే ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ప్రార్థన చేస్తూ ఆ పూడిక లోపలంతా కరెక్ట్ చేసి, స్టెప్పులు ఉంటాయి కదా, కరెక్ట్ చేసి సిమెంట్ రేకులు ఒక లారీ తెప్పించేసి అక్కడ సిమెంట్ రేకులతోటి అక్కడ వేస్తూ అదంతా కూడా శుభ్రం చేస్తూ వచ్చాం. కనుక తర్వాత ఆ మందిరం యాన్యువల్ డెడికేషన్కు పూర్ణచంద్రరావు గారు వచ్చారు. వాళ్ళందరినీ ఆ గుంటూరు టూరిస్ట్ బస్సు వేసి సినిమా హాల్ అంట, మందిరం అంట, ఇదేందని. కనుక ఆ రోజు 1,700 మంది వచ్చారు. దేవుడు అద్భుతంగా, నేను మాచర్లు వెళ్ళి ఒక 150 కేజీల చికెన్కి ఆర్డర్ అని చెప్పేసి రేపు వస్తామని చెప్పంటే మా వాళ్ళందరూ యాదవులు, అక్కడ అందరికి గొర్రెలు ఉన్నాయి, 15 ఏటలు మంచి బలమైన ఏటలు తీసుకొచ్చి కట్టేశారు. దాదాపు 300 కేజీల మటన్ అయిపోయింది. 1,700 మంది వచ్చారు ఘనంగా. పిల్లారా 2007వ సంవత్సరం అక్టోబర్ నెల 20వ తారీఖున ఘనంగా ప్రతిష్ఠ జరిగింది. అలాగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు ప్రియులారా. తర్వాత ఆ 10 మందితో ప్రారంభించినటువంటి పరిచర్యను ఈనాడు దాదాపు 250 అట్లా ప్రభు కార్యం చేస్తూ వచ్చి, నేను పోయిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇంతమంది చాలామంది ఉన్నారు. అక్కడ దాదాపు అక్కడి నుంచి
యోగ్యమైన దాసులు 8 మంది సేవ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి. నేనేం గొప్ప బోధకుని కాదు, ప్రసంగి, ఏదో దేవుని కృపను బట్టి మీ మధ్యలో ఉంటున్నాను. కనుక 8 మంది సేవ చేస్తున్నారు జిల్లాల్లో, ఆ గుంటూరు జిల్లాలో. ఆ విధంగా దేవుడు ఆ కార్యాలు జరిగిస్తూ ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నో అనుభవాలు గుండా ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. 2021 సంవత్సరం ఇందాక బలం పొంది ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడు. అదంతా అట్లాగుంది. రీసౌండ్ వస్తుంది. సెంటర్లో 26 అడుగుల హైటు, అటు 18 ఇటు 18, రీసౌండ్ వస్తుంది. ఏం చేయాలా? ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు అద్భుతంగా 15 లక్షలు పెట్టి మొత్తం అదంతా సీలింగ్ చేయటానికి, మక్కు పెయింటింగు, అదంతా కూడా దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. కరోనా టైంలో ఎవరు రావటానికి లేదు. రాత్రులు వచ్చి పని అక్కడే మందిరం నుండి ఆ పని జరిగిస్తూ వచ్చినాడు దేవుడు. తర్వాత ఒక చిన్న ముందు 2 గదులు టికెట్ కౌంటర్. ఒకసారి తిమోతి గారు వచ్చాడు మా దగ్గరికి, వచ్చి ఆ టికెట్ కౌంటర్లో పడుకున్నారే, ఇక్కడ ఇదేనా మీరు చెప్పారన్న ఆ రోజు ప్రార్థన చేస్తే ఇదే ఇచ్చాడంటే చాలా సంతోషపడుతూ వచ్చినాడు. ఆ టికెట్ కౌంటర్లో ఆ గదిలో పడుకోబెట్టాం. అవన్నీ శుభ్రం చేసేసి వాటి మీద స్లాబ్ వేసి మళ్ళీ పైన మళ్ళీ రేకులు సీలింగ్ చేసి 4 గెస్ట్ రూములు అట్లా దేవుడు కార్యం చేస్తూ వచ్చినాడు. ఆ సేవకుడు అన్నాడు కదా, ఎందుకు ఇంత ఇరుకులోనే వచ్చి హత్తుకొని, తమ్ముడా నీ విశ్వాసం గొప్పది, నేను ఆ రోజు నిన్ను ఏదో కించపరచాలని కాదు కానీ అట్లా ఇబ్బంది పడుతున్నాను అన్నా, ఈరోజు చెప్పన్నా ఎంతమంది అయినా అక్కడ ఉండొచ్చు, 400 మంది అయినా ఉండొచ్చు, 20 టాయిలెట్స్ ఉన్నాయి అని ప్రభువు ఇవన్నీ దేవుని మహిమార్థంగా, నేనేదో గొప్పవాడిని అని కాదు, దేవుని మహిమార్థంగా దేవుడు కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. తర్వాత మాకు సువార్త భారం, నాకు అంతకుముందు టీవీఎస్ ఉండే, దానితో వెళ్ళేటువంటి వాళ్ళం, సువార్త అటా చేసేవాళ్ళం. తర్వాత ఆ సందర్భాల్లో మరి ఒక ఆటో తీసుకొని సువార్తకి వెళ్ళేవాడు. ఫస్ట్ సైకిల్, తర్వాత ఆటో తీసుకొని సువార్తకి వెళ్ళేవాడు. ప్రభా సువార్త కొరకు ఏదైనా ఒక వాహనం ఉంటే బాగుండు ప్రభా, మా వల్ల కాదు, శక్తి లేదు, ఎవరు ఉద్యోగస్తులు లేరు అక్కడ, అందరూ పామరులు, పని చేసుకునేవారు, వ్యవసాయం చేసేవాళ్ళు, కూలీలు. ఎవరిని అడగాల? మనం ఎవరిని అడగకూడదు. నేను కూడా ఎవరిని అడగను, మీరు అంత వేసుకోండి. అట్లా 23 సంవత్సరాలు అక్కడికి వచ్చి ఈనాటి వరకు మొన్న 6,14,000 అయింది ప్రత్యేక కొడుకులు. అంతకుముందు సంవత్సరం 2024లో 5 లక్షల పైన అయింది. అంతకుముందు 2023లో 5 లక్షల పైన అయింది. ఎవరిని అడగలేదు, ప్రభువే సాయం చేస్తూ వచ్చినాడు. కనుక ఆ దినాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. కనుక మాకు ఒక వ్యాన్ కావాలి సువార్త కొరకని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా మరి ఆ ట్రక్, బొలోరా ట్రక్ ఇచ్చినాడు. వెనక సీట్, ముందు సీట్లు, తర్వాత వెనక ఫ్రంట్ ఒక సీట్ ఉంటుంది, వెనకాల ట్రక్కు. దాంట్లో అనంతపూర్ జిల్లాలో 5-6 సార్లు జాకబ్ కూడా మాతో వచ్చాడు, సువార్తకి వెళ్ళేవాళ్ళం. ఆ పల్నాడు ప్రాంతంలో దాదాపు దాంట్లోనే అందరు నేర్చుకున్నారు. మన దగ్గరికి డేవిడ్ గారు వచ్చారు, గురిజాల డేవిడ్ గారు, ఆయన ఇక్కడే. రెంటచింతల ఎఫ్రాయిం గారు కూడా వచ్చారు కనుక ఆయన కూడా, అందరు దాదాపు ఒక 50 మంది దాంతో డ్రైవింగ్ నేర్చుకున్నారు అందరూ. అట్లాగా ఆ వెహికల్ కోసం డబ్బులు అవసరమైంది, ఎవరిని అడగలేదు. ఆ మిరపకాయల మా వాళ్ళు మిరప తోటలు ఉన్నాయి, వాళ్ళు కోస్త కాంట్రాక్ట్ 20,000 30,000 ఒక ఎకరం అట్లా కాంట్రాక్ట్ గోపిస్తున్నారు. అట్లాగనే చెప్పాను ప్రార్థన చేసి మనందరం వెళ్దాం. ఒక వారం రోజులు వెళ్ళాం పనికి, మేము కూడా వెళ్ళాం. అన్నోళ్ళు ఏం చేస్తారులే అనుకున్నారు వాళ్ళు, మేము ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళమే, వాళ్ళకన్నా ముందే మేమే కోస్తున్నాం. అట్లాగా ఆ డబ్బులు 1,00,000 రూపాయల దాకా అయినాయి. ప్రభువు నాకేదో కొంత భాగంలో 1,00,000 రూపాయలు, ఇట్లా ఆ 2,20,000 పెట్టి ఆ ట్రక్కు తీసుకున్నాం. తీసుకుంటే కొద్ది కాలం తర్వాత, దాదాపు ఆ ట్రక్కు తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల 1 వారం దాకా సువార్త ఆగల. 10 సంవత్సరాల వారం కరోనా వచ్చింది, ఆగిపోయింది. ఆ వారంలో కరోనా వచ్చింది, ఇంకా ఎవరు పోనీయటంలే. 10 సంవత్సరాల 1 వారం సువార్త, ప్రతి ఆదివారం వర్షం పడుతున్న పిడుగులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఒక 5 మంది వెళ్తాం, వెళ్ళి ఆ ఊర్లో డోర్లు వేసుకొని అట్లాగా పరిచర్య చేస్తూ మరి అట్లా చేస్తున్న సందర్భంలో వ్యాన్ పట్టడంలే, ట్రక్కు పట్టడంలో, ప్రభా ఇంకేదైనా ఒకటి, ఒక మినీ బస్ ఇచ్చా, టెంపో. ప్రభు అద్భుతంగా ఆ 2 ద్వారా స్వార్థకి వెళ్తాం. మనం మా ఊరికి సొంతూరులో ఒకరోజు మీటింగ్ పెట్టాలంటే మొత్తం ఆ చుట్టుపక్కల 10 వాహనాలు వేసుకొని వెళ్తే, ఎవరు రైళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటున్నారు, 10 వాహనాలు. అట్లాగా దేవుడు మేము వెళ్తుంటే 3 వాహనాల ద్వారా వెళ్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు. దేవునికి మహిమ.
లోకంలో వాళ్ళు అట్లా చేస్తున్నారు, పట్టరు, ఇక పట్టకపోతే ఆటో అవసరమైతే పెట్టుకుంటాం. అలాగా సువార్త జరుగుతూ దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు గుండా పరిస్థితులు. మరి ప్రియులారా, ఆ విధంగా ఇక సేవకు రావడానికి తర్వాత మా కుమారుడు ఒకరోజు మాటలు రావు, అది చెప్పలేదు, ఓ స్కూల్ నుంచి పడిపోయాడు. పడిపోతే ఆ కాంక్రీటు పొయ్యిలో ఈ తల ఇరక్కపోయింది, తల పగిలిపోయింది. డాక్టర్లు చెప్పారు ఇంక బ్రతకడు, ఇక గుంటూరు కూడా తీసుకెళ్ళటం వేస్ట్ అని చెప్తూ వచ్చినారు. అప్పుడు నేనేం చేస్తున్నాను, తిరుగుబాటు చేస్తున్నాను. సేవకు పోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాలి, ఎందుకు లక్షలు వస్తున్నాయి నాకు, ఈ సేవ వద్దు ఏమొద్దని చెప్పి చాలాసార్లు తిరుగుబాటు చేస్తూ వచ్చినాను. సందర్భంలో ఒకరోజు 5 చావాలా, సెంట్రింగ్ కూలిపోయి, ఒకరోజు 3 చావాలా, ఒకరోజు మా తమ్ముడు చావాలా, ఒకరోజు ఇట్లా 9 రకాల నష్టాలు లెక్క చేయలేదు. లాస్ట్కు 10వ రకం నష్టం ఎలా అంటే కుమారుడికి పెట్టాడు. ఇప్పుడు అలివైతాడు, లేకపోతే ఈ వ్యక్తి తల పగిలిపోయింది. వెంటనే ఆ రాజుగారు స్కూల్ ఆయన ఫోన్ చేశారు, మీ అబ్బాయికి ఏదో చిన్న దెబ్బ తగిలింది. వెంటనే మేమిద్దరం ఆరాధన చేసినాం. మాకు అర్థమైపోయింది ఏదో పరిస్థితి సంభవించింది, ప్రభు ఈ పరిస్థితులు అనుమతించినందుకు నీకు స్తోత్రములని యోబు ఆరాధించినట్లు ఆరాధించి అక్కడికి వెళ్ళి చూస్తే మాటలు రావు, నోట్లో పుక్కిళ్ళు రక్తం వస్తుంది, బ్లడ్ గారుతుంది, చెవుల్లో రక్తం, ముక్కుల్లో రక్తం. ఇట్లా చూస్తున్నాడు, చావు బతుకుల్లో ఇంకొక 5 నిమిషాల ప్రాణం పోద్దనంగా. అలాంటి పరిస్థితుల్లో ఆ దైవ సేవకుడు, తమ్ముడా ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ధనాపేక్షకులు ఈ వ్యాపారం, ఈ డబ్బులు, ఈ లక్షలు ఇటకే నువ్వు చేసి దేవునికి లోబడకుండా ఇలాగ చేస్తున్నావు, ఇప్పుడన్నా లోబడంటే ఆ రాత్రి తీర్మానం చేసుకున్నాను. గుంటూరు ఆ వ్యాన్ ఇచ్చి పంపించారు. గుంటూరు వెళ్తుంటే ఎక్కడ 11 గంటలైంది. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా చేర్చుకోలేదు, లాభం లేదు, చనిపోతాడు. ఒక్క హాస్పిటల్లో కొంచెం బ్రతిమలాడి చేర్చుకున్నాడు. 5,000 కట్టాం, ఐసీలో పెట్టారు. తెల్లారి శవం తీసుకెళ్ళాలా అని చెప్పి అన్నారు. ఆ రాత్రి పిల్లరా ఇద్దరం భార్యాభర్తలు వచ్చేసి, ప్రభువా నీ కొరకు జీవిస్తాం, ఇంకా నీకు ఎదురాడం ప్రభా. ఆ ఒక్క బాబును, ఒక్క కుమారుడు కదా, మాటలు రావు కదా ప్రభా, ఆ బిడ్డను తెల్లారేళ్ళక బ్రతికిస్తే మా జీవితకాలం అంతా కూడా ప్రాణం ఉన్నంత వరకు నేను సేవిస్తాం. ఇక నాకు ఈ వ్యాపారం వద్దు, ఇవేమొద్దు ప్రభా, నీ కొరకు జీవిస్తాం ప్రభా. రాత్రి అంతా ఎన్నో పతనాలు, ఎన్నో బలహీనతలు. ఉదయం ఆది ప్రేమను విడిచిపెట్టిదివా, ఓ నాది ప్రేమ, ఆ పాట అంతా నాదే, ఎందుకు మార్చుకున్నావు నీ నడతను, నీ దీపం ఆరిపోకమునిపే సాధువై ప్రార్థించు, ఆ పాట అంతా నాదే. తీర్మానం చేసుకోవటం మళ్ళీ అలాగా ఆ రాత్రి ఒప్పుకున్నాం. తర్వాత ప్రభు తెల్లారేళ్ళక అద్భుతంగా ఆ కుమారుడు చక్కగా చూస్తున్నాడు. గాయాలన్నీ కూడా మానుబెట్టినాయి. డాక్టర్ గారు వచ్చాడు, మీ దేవుడు గొప్ప దేవుడు. ఆ రోజు తీర్మానం చేసుకొని ఇక వచ్చి అక్కడ ఇంటికి 2 రోజులు ఉన్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర మా తమ్ముడు, మా నాన్నోళ్ళు, మా అత్తమామలు ఎవరు ఒప్పుకోవటంలో సాగుపోవటానికి. మా తమ్ముడు ఏడుస్తున్నాను, ఒక్కని చేసి వెళ్ళిపోతావు అన్న. ఈ వ్యాపారం నేను ఒక్కడిని ఎట్ట చేశాను, ఈ మిషన్లో మెయింటైన్ ఏం చేయాలా, ఆ సెంటరింగ్ ఏం చేయాలా, 17 లారీల సెంటరింగ్, ఈ వైబ్రేట్ ఇటు సంగతి నేను ఒక్కడిని ఎక్కడ. అయ్యా ఇంతవరకు మనం కలిసి ఉన్నాం, ఇక నా రూటు సపరేట్ అయిపోయింది, ఇక నేను ప్రభు కొరకు ఈ జీవితం అంతా ప్రభు కొరకు జీవించాలా, ఇక నేను నా తీర్మానం మార్చుకోలేనని చెప్పేసి ఒప్పించి అప్పుడు 2002లో పోయి తర్వాత అక్కడి నుంచి 2003లో అక్కడ సేవకు వెళ్ళాం. కనుక ప్రియులారా, ఈ విధంగా ఎన్నో పరిస్థితులు అలాగా దేవుని సేవకు నన్ను తీసుకుని వచ్చి ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో దేవుడు పరామర్శిస్తూ ఏమీ తక్కువ చేయలే. సమస్తం కూడా అక్కడికి మేము ఆ ముటుకూరు పోయిన కొత్తల్లో ఎంత వచ్చాయి, కోటా బియ్యము నూకలు 17 రూపాయలు, 18 రూపాయలు వారానికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా మేము మాచర్లు భూ సంబంధంగా మాకు ప్రభు అన్ని ఇచ్చాడు, ఏం తెచ్చుకోలేదు. చెట్టు కింద ఉండటానికి మేము తీర్మానం చేసుకుని వెళ్ళిపోయినాం. దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, అద్భుతమైన
కార్యాలు చేస్తూ వచ్చినాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు. అలాగా ఆ ప్రాంతం అంతా కూడా కదిలించబడటానికి అనేక మంది దైవ సేవకులు ఆ సియోన్లో నుండి, ముటుకూరు సియోన్లో నుండి వెళ్ళిపోవటం, దేవుడు కార్యాలు, సువార్త, ఆ ప్రదేశాలన్నీ సంవత్సరానికి 3 సార్లు అన్ని ప్రాంతాలు చేస్తాం సువార్త. కనుక అలాగా దేవుడు చేస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు ప్రియులారా మా జీవితంలో. కనుక అలాంటి ఆ రకంగా దేవుడు నన్ను ఆ వాగ్దానం, ఆనాడిచ్చిన వాగ్దానం, భూదిగంతములకు నాకు సాక్షులుగా ఉందిరని, ఆ 88, 87వ తారీఖు రాత్రి 88వ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు మీ మధ్యలో నేను సాక్షిగా ఉన్నాను, దేవుని సేవిస్తున్నాను. ఆనాడు ఆమె విశ్వాసంతో ఆ వాగ్దానం తీసుకురావటం ద్వారా నేను ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. మేమందరం ప్రభువులో, మా నాన్నగారు ప్రభు భక్సింగ్ గారు చనిపోయినప్పుడు మేము వెళ్ళాం. మా నాన్న మా అమ్మ చూసి ఏడ్చి అక్కడ మారుమనసు పొందారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకొని ప్రభు కొరకు జీవించారు, వాళ్ళ యాత్ర ముగించినారు. మా తమ్ముడు కుటుంబం మేమందరం కూడా ప్రభువులో ఉన్నాం. నాకు ఒక కుమార్తె, వాళ్ళు కూడా ఆ గొప్ప ఆమె ఇంజనీరింగ్ చదివించినాం. కనుక నాకేదో ఉద్యోగం చేయాలి అట్లా చేయాలని, నా బిడ్డలు సేవించాలా, ఇదే నాకు. కనుక ఆ బిడ్డ పక్షం కూడా దేవుడు సేవకు పిలిచి, తన భర్త మరి బ్యాంకులో క్యాషియర్ రిజైన్ చేసి ఇద్దరు ఒలివేరులో సేవ చేస్తున్నారు ప్రియులారా. ఇదే నా సంతోషం. ఆ కుమారుడికి మాటలు రావు. ఆ బాబు ఆ రోజే చనిపోవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ బాబుకు మ్యారేజ్ చేసి ఇద్దరు మగపిల్లలు, 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇద్దరు వాళ్ళతో సైగలు చేస్తారు, మాతో మాట్లాడతారు, వాళ్ళతోనేమో సైగలు. ఇలాగా దేవుడు మా కుటుంబ పక్షంగా ఎంతవరకు అక్కడ దేవుడు కార్యాలు చేస్తూ వచ్చినాడు. కనుక ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియులారా, ఇలాగ దేవుని యొక్క ప్రణాళిక, మన ఆలోచనలు వేరు, దేవుని తలంపు. నేను ఇట్లా సేవ చేస్తానని, యేసుప్రభువుని నమ్ముకుంటానని ఎప్పుడు ఊహించలే. ఆమె ఏడ్చి ప్రార్థన చేసేది నా కొరకు, పడకకి వెళ్ళక ముందు ఏడ్చి కన్నీళ్లు గార్చేది. నేను హేళన చేసేవాడిని. ఏ ప్రభువునైతే తృణీకరించినానో, ఏ దేవునైతే త్రోసివేస్తూ వచ్చినానో, ఏ దేవునైతే అవమానపరిచినానో, ఆయనే నా హృదయంలోనికి వచ్చి నా జీవితాన్ని మార్చినాడు. ఆయన సాక్షిగా జీవించడానికి ప్రభు కృప ఇచ్చినాడు. ఒక దినం మంగళగిరి ఇద్దరం వెళ్ళినప్పుడు ఆ మందిరానికి వెళుతూ వస్తే అంకులు ఇట్రా అని చెప్పేసి ఏం పిలిచింది ఆయన క్రిస్టాఫర్ గారు. ఆనాడు అంకులు ఈయన కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన నేనే ఇప్పుడు మేము దేవుని సేవిస్తున్నాం అంకులు అంటే ఆయన హత్తుకొని, అయ్యా నీ కొరకు చాలా ప్రార్థన, ఇప్పుడు మీ కొరకు అప్పుడు ప్రార్థన చేసి ఇప్పుడు మా కొరకు ఏం చేయాలా, నువ్వు ప్రార్థన చేయాలా. కనుక దేవుని ప్రణాళిక అట్లాగా జరిగిస్తూ వచ్చినాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడిని రక్షించినాడు. ఇప్పుడు ఒక వచనం మనం చదువుకుంటూ వచ్చినాం. అలాగా నా జీవితంలో ఎన్నెన్నో గొప్ప